హలో ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి జస్ట్ ఇప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో ఈ ఇందిరమ్మ ఇళ్లకు అప్లికేషన్ అనేది పెట్టుకున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఎంక్వైరీ అనేది స్టార్ట్ అయింది. సో ఎవరైతే ఈ అప్లికేషన్ అనేది పెట్టుకొని ఉన్నారో అటువంటి వారి ఇంటికి మున్సిపాలిటీ వాళ్ళు లేదా కార్పొరేషన్ వాళ్ళు ఎంక్వైరీకి అయితే వస్తారనమాట. ఎంక్వైరీకి వచ్చి మీకు అసలు స్థలం అనేది ఉందా లేదా, అది మీ సొంతదా కాదా అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అలాగే దీంతో పాటు మీ దగ్గర ఇంకొన్ని వివరాలు కూడా వాళ్ళు సేకరిస్తారు. ఎవరి దగ్గర అయితే సొంత స్థలం అనేది ఉంటుందో అటువంటి వారికి మాత్రమే ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 5,00,000 రూపాయలను అకౌంట్ వేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ జనవరిలోగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎవరైతే అప్లికేషన్ అనేది పెట్టుకున్నారో అటువంటి వారి అప్లికేషన్ని అధికారులు పరిశీలించి రిపోర్ట్ని పంపించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అధికారులను ఆదేశించడం జరిగింది. అంటే జనవరి నాటికి ఎంక్వైరీ అనేది పూర్తి అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో జనవరి లోపలే అధికారులు మీ ఇంటికి రావడం జరుగుతుంది. సో మీ సొంత స్థలాన్ని వాళ్ళు పరిశీలించడం జరుగుతుంది. సో అదే విధంగా మీ సొంత స్థలంలో ఏదైనా లోన్లు ఉన్నాయా, లేదంటే ఎవరికైనా అది తనఖా పెట్టారని చెప్పేసి వాటిని కూడా అధికారులు పరిశీలిస్తారు. వాటిని కూడా అధికారులు పరిశీలించడం జరుగుతుంది. సో దాన్ని కూడా తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తారనమాట. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, తెలంగాణలో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, చాలా మందికి సొంత ఫ్లాట్స్ అనేవి ఉన్నాయి. చూడండి, ఫ్లాట్స్ అనమాట. ఫ్లాట్స్ అంటే అపార్ట్మెంట్లో ఇల్లు కానివ్వండి, లేదంటే ఇంకా వేరే ఏదైనా ఇల్లు కానివ్వండి, ఇటువంటి ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే ఇలా ఫ్లాట్స్ ఉన్నాయో, అంటే ఎవరి దగ్గర అయితే ఉన్నాయో అటువంటి వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం అనేది వర్తించదు. సో సొంత స్థలం అనేది ఎవరి దగ్గర అయితే ఉంటుందో అటువంటి వారికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఈ 5,00,000 రూపాయలను జమ చేయడం జరుగుతుంది. అలాగే వీరితో పాటు ఎవరైతే అద్దెలలో ఉంటున్నారో, అంటే సొంత ఇల్లు అనేది లేకుండా ప్రతి నెల కూడా అద్దె కట్టుకుంటూ బతుకుతున్నారు, అటువంటి వారికి కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తిస్తుంది. అటువంటి వారికి ప్రభుత్వం సొంత స్థలాన్ని అందించి ఆ స్థలంలో వారికి ఇల్లు కట్టిస్తుందన్నమాట. జనవరి 2025 నాటికి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎవరైతే సొంత స్థలం ఉంది, మా స్థలంలో మేము ఇల్లు కట్టుకుంటామని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్నారు, అటువంటి వారందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 5,00,000 రూపాయలు అకౌంట్ వేయడం జరుగుతుంది. అలాగే ఏప్రిల్ నుంచి, అంటే 2025 మార్చి ఏప్రిల్ నుంచి ఎవరి దగ్గర అయితే సొంత స్థలం అనేది లేదు, ఎవరికైతే సొంత స్థలం అనేది లేకుండా బయట అద్దెలలో ఉంటున్నారో అటువంటి వారందరికీ కూడా ఎంక్వైరీ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరి దగ్గర అయితే సొంత స్థలం అనేది లేదో అటువంటి వారికి ముందుగా సొంత స్థలాన్ని అందిస్తారు. సొంత స్థలాన్ని అందించి ఆ స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి వాళ్లకు ఒక 5,00,000 రూపాయల వరకు ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఇకపోతే తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్న వారిలో చాలా మంది ఒక ముఖ్యమైన క్వశ్చన్ అనేది నన్ను అడగడం జరుగుతుంది. సో ప్రభుత్వం ఇచ్చే 5,00,000 రూపాయలను ఒకేసారి ప్రభుత్వం మా అకౌంట్లో వేస్తుందా, లేదా దశల వారీగా వేస్తుందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ప్రభుత్వం మీకు ఇచ్చే 5,00,000 రూపాయలను ఒకేసారి అకౌంట్లో వేయడం జరగదు. దశల వారీగా ప్రభుత్వం మీకు 5,00,000 రూపాయలు అకౌంట్లో వేయడం జరుగుతుంది. అంటే బేస్మెంట్ వేసినప్పుడు 1,00,000 రూపాయలు, అలాగే గోడలు కట్టినప్పుడు ఇంకొక 1,00,000 రూపాయలు, అలాగే పైన స్లాబ్ వేసినప్పుడు ఇంకొక 2,00,000 రూపాయలు, ఇలాగ దశల వారీగా ప్రభుత్వం మీకు ఈ 5,00,000 రూపాయలను ఖాతాలో వేయడం జరుగుతుంది. తెలంగాణలో ఎవరైతే మాకు సొంత స్థలం అనేది ఉంది, మేము ఇల్లు కట్టుకుంటామని చెప్పేసి ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్నారు, అటువంటి వారి స్థలాన్ని ప్రభుత్వం ఎంక్వైరీ చేసి దాన్ని జియో ట్యాగింగ్ చేస్తుందన్నమాట. ట్యాగింగ్ చేసిన వెంటనే మీకు గోడలు కట్టినప్పుడు తప్పనిసరిగా ఫోటో అయితే తీస్తారు. అలాగే స్లాబ్ వేసినప్పుడు, అలాగే పిల్లర్లు లేపినప్పుడు కూడా తప్పనిసరిగా దాన్ని ట్యాగింగ్ చేసి ఫోటో తీసి ఆన్లైన్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇలా జియో ట్యాగింగ్ చేయడం వలన ఎక్కడా కూడా అవినీతి అనేది జరగదు. ఫ్రెండ్స్, ప్రభుత్వం ఈ జియో ట్యాగింగ్ ఎందుకు చేస్తుందంటే, ప్రభుత్వం వేసే 5,00,000 రూపాయలను వాళ్ళు, అంటే లబ్ధిదారులు ఇల్లు కట్టుకోకుండా వాళ్ళు ఏదైనా సొంత ఖర్చులకు వాడుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే ఇళ్ళన్నిటికీ కూడా ఇప్పుడు జియో ట్యాగింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి.